నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రఘురాం కృష్ణంరాజును కొనియాడిన సీఎం చంద్రబాబు. ఉపసభాపతిగా ఎన్నికవడానికి పోరాడి గెలిచారంటూ అభినందన. గత రాజకీయాలు నేరమయమన్న డిప్యూటీ సీఎం పవన్. ప్రజాపాలన అంటే ఏమిటో చూపిద్దామంటూ ఎమ్మెల్యేలకు పిలుపు. నదుల అనుసంధానంతో కరువు నివారణ సాధ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం ఇదేనన్న మంత్రి నిమ్మల రామానాయుడు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖాస్త్రాలు. ఇచ్చిన హామీల అమలు కోసం పనిచేయాలంటూ పిలుపు. త్రిబుల్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో రఘురాం కృష్ణంరాజు రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే పాపులర్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్గా రఘురాం కృష్ణంరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో రఘురాంను చూస్తుంటే సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న రఘురాంపై దాడి చేయడం దారుణమని, కొట్టినట్టు కోర్టులో చెబితే కస్టడీకి వచ్చినప్పుడు చంపేస్తామని బెదిరించారని చంద్రబాబు పేర్కొన్నారు. రఘురాం కృష్ణంరాజును పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చూసి పైశాచిక ఆనందం పొందారని, రఘురామ ఎంపీగా పనిచేసిన 5 ఏళ్లలో నియోజకవర్గానికి రానియకపోతే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని అన్నారు. పోరాట యోధుడిగా గెలిచిన రఘురామను అభినందిస్తున్నామని, ఆనాడు మిమ్మల్ని రాష్ట్రానికి రానియని వాళ్లు నేడు మీ ముందు సభలోకి రాలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చంద్రబాబు పేర్కొన్నారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. శుభాకాంక్షలు. అధ్యక్ష, సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. త్రిబుల్ ఆర్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దిశ. త్రిబుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిబుల్ ఆర్ రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర ఉంది. అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనపడుస్తున్నారు. అందరూ కూడా ఆఫ్గా కొత్త కనపడుస్తారు, కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. ఏదున్నా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు. మనసులో కల్మషం ఉండదు. ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఓసారి ఫ్రాంక్గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అయితే నేను చాలా రోజుల నుంచి వాటిని దగ్గరగా చూస్తున్నా. ఎక్కడన్నా తప్పులున్నప్పుడు కానీ, ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ, చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ బద్దలు కొట్టి చెప్పడం వారి మనస్తత్వం. ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ అనుభవించారో ఒక ఉదాహరణ మాత్రం. ఆయన మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక సంస్కరణ చేయడం, ఒక అభివృద్ధి చేయడం, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది. కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం.
నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువుని నివారించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు 2 దశల్లో 17,050 కోట్లకు పాలనా అనుమతులిచ్చి ఎలాంటి పనులు చేపట్టలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులున్నా 1,600 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తి చేసి టైం షెడ్యూల్ కూడా ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి ప్రాధాన్యత పోలవరం, రెండో ప్రాధాన్యత ఉత్తరాంధ్ర ప్రజల సుజల స్రవంతి ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి వచ్చే ఏడాది జూలై నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అధ్యక్ష, గోదావరి వరద నీరు 63.20 టీఎంసీల నీటిని తరలించి దగ్గర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశం, 30 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అందులో కూడా పర్టికులర్ గా అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు 2009లో 7,214 కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏం మాత్రం కూడా జరిగినటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు 2017లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ 1 గా ఏదైతే 10 టీఎంసీల నీటిని దగ్గర 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష 2,022 కోట్లకు ఆ రోజు టెండర్స్ ని పిలిచడం జరిగింది. ఫేజ్ 1లో దగ్గర కొంత ఎర్త్ వర్క్, అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ 2019లో ప్రభుత్వం మారడంతో 2019, 2024 5 సంవత్సరాల్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఫేజ్ 1 కి చేసింది 0 అధ్యక్ష. 2020లో ఆర్భాటంగా ఫేజ్ 2 అని చెప్పి ఏదైతే 15,028 కోట్లు ఫేజ్ 2 కి, ఫేజ్ 1 కి 2,022 కోట్లు, మొత్తం 17,050 కోట్లు పరిపాలన అనుమతులు అయితే ఇచ్చారు తప్ప 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో మరి ఈ రోజు మేము కూడా ఆ నివేదిక తెప్పించి పరిశీలన చేసినటువంటి పరిస్థితుల్లో ఫేజ్ 2 కి సంబంధించి ఇంకా మెయిన్ కెనాల్, అదేవిధంగా ఒక లిఫ్ట్, 3 రిజర్వాయర్స్, భూదేవి, విఎన్పురం, తాటిపూడి రిజర్వాయర్స్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదేవిధంగా పంపు హౌసెస్, R&R, ఇంకా 38,000 ఎకరాలు సభ్యులు చెప్పినట్లుగా భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష. వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్లన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని తెలియజేసుకుంటూ, నదుల అనుసంధానం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం. అంటే ఏదైతే గతంలో మన తెలుగు బిడ్డ కేఎల్ రావు చెప్పేవాడు, ఈ యొక్క గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఏదైతే నదుల అనుసంధానం ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పారో దాన్ని ఈ రోజు ఆచరించాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకుంటామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు రుణం తీర్చుకునేటువంటి విధంగా కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఫస్ట్ విజిట్ పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించడం, నెక్స్ట్ సెకండ్ విజిట్ కూడా పోలవరం ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికే వచ్చారని అంటే చాలా క్లియర్ గా ఆయన ఉద్దేశం ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఈ యొక్క మెయిన్ లెఫ్ట్ కెనాల్ గోదావరి వరద నీటిని ఆ ఉత్తరాంధ్రకి పంపించాలనేటువంటి కృతనిశ్చయం ఆయన ఉద్దేశం కనపడుతూ ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఆ పనులను కూడా అనుకున్నటువంటి సమయానికి వచ్చే సీజన్ కి అంటే 2025 జూలై కల్లా గోదావరి వరద నీటిని ఉత్తరాంధ్రకు అందించాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నిర్దేశం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో రఘురామను అడుగు పెట్టనివ్వకుండా చేసిన వాళ్లే ఇప్పుడు సభలోకి అడుగు పెట్టలేకపోయారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురాం కృష్ణంరాజును కొనియాడుతూ పవన్ అసెంబ్లీలో తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అనంతరం రఘురాం కృష్ణంరాజుకు పవన్ అభినందనలు తెలిపారు. ఆయన పోరాట పటిమను కొనియాడారు. ఉండి నియోజకవర్గం నుంచి 56,000 పైచిలుకు ఓట్లతో గెలిచి అసెంబ్లీకి వచ్చారని, గత ప్రభుత్వం రాజకీయాలను నేరమయం చేసిందని, నేరస్తులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో మొన్నటి వరకు చూశామని అన్నారు. ప్రజా సేవకులు అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుందో ఇప్పటి పాలన చూస్తే అర్థమవుతోందని అన్నారు. డిప్యూటీ స్పీకర్ ఈరోజు ఎన్నికైన శ్రీ కనుమూరి రఘురామ కృష్ణరాజు గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళ్తే వాళ్ళు దేనికి గౌరవం ఇవ్వరు, వ్యవస్థలకు గౌరవం ఇవ్వరు, రాజ్యాంగ విధానాలకు గౌరవం ఇవ్వరు, ఎవరైనా బలి చేయగలరు. మన పర భేదం లేదు వాళ్ళకి. గత ప్రభుత్వంలో రఘురామ కృష్ణరాజు గారు ఎంత బాధించారో చూస్తే, దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ని వదలలేదు, చిన్నపాటి కార్యకర్తల్ని వదలలేదు, ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు. స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపీగా ఎన్నికైన రఘురామ కృష్ణరాజు గారిని విధానాలతో విభేదించి ఆయన ఎంత ఇబ్బందికి గురి చేశారో, శారీరకంగా, మానసికంగా, అన్ని రకాలుగా. ఒక ఎంపీకి ఒక తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు, ఏదో ఇబ్బంది పెడతారు, అట్లా ఏదో అనుకున్నాం. కానీ ఆయన మీద ఒక 3rd డిగ్రీ మెథడ్స్ వాడటం, బెదిరించడం. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను. భయం వేసింది మాకు, ఆయనకి ఏం జరుగుద్దో అని. చాలా ఆవేదన కలిగింది. చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాకు నిజంగా ఆ రోజున అనిపించింది, క్రిమినల్స్ కనుక రాజ్యాలు వెళ్తే ఎలా ఉండదు, ఎలా ఎదుర్కోవాలి. సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను ఆ రోజు నా ఆవేదన, నా ఆక్రోశం ఈరోజు మీ రూపంలో డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండటం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మొన్న ఆ రోజు మీరు కూడా ఉన్నారు, మనం సభ ప్రారంభమైనప్పుడు దాదాపు ఇక్కడున్న సభ్యులందరూ కూడా దాదాపు 80% సభ్యులు, మన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా ఏదో ఒక రకంగా క్షోభ అనుభవించిన వాళ్ళు, బాధలు అనుభవించిన వాళ్ళు, సోషల్ మీడియా అబ్యూస్ని భరించలేని, నాటి 100% అందరూ ఏదో ఒక విధంగా సోషల్ మీడియా అబ్యూస్ అయితే జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు మనస్ఫూర్తిగా ఈ సభకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోండి. మీతో ఖచ్చితంగా మీరు సభా గౌరవాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తి. మీ విట్టు కోల్పోకండి, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకండి. ఎందుకంటే మీరుంటేనే లైవ్లీగా ఉండి, మీరుంటే అన్ని నవ్వులు పువ్వులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.